అమెరికా వెళ్ళి బతుకుతున్న మీరు చాలా అసహ్యంగా ఉంది. తప్పదు బ్రదర్, తప్పదు. మాకు లేదా అసహ్యంగా? వేల సంవత్సరాల నుంచి నీకు నాకు ఒకటే తిరిగి పుట్టినాము. నీకున్న తెలివితేటల కంటే నాకు ఎక్కువ ఉన్నా కానీ నేను ఈ ఫలానా అని కడుపులోకి వెళ్ళి పుట్టినా కాబట్టి నాకు మగ్గన్న ఏం చేయమంటే నాకు అసహ్యం అనిపిస్తలే. నువ్వేమో కూర్చుండి ముచ్చడి చెప్తా అంటావు, వీళ్ళేమో రోడ్లు ఊడిస్తే నాకు అసహ్యం అనిపిస్తలే. కొన్ని కులాలు అయితే సండాసుల దిగి సండాసు ఎత్తుతారు. నీ దొడ్డికి వాడేందుకు ఎత్తాలరా? నీ దొడ్డి నువ్వు చూడ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. మాకు అనిపిస్తలే అసహ్యం? జంతు చర్మాన్ని ఒలిసి దాన్ని డప్పు కొట్టి దాన్ని డప్పుగా కొట్టుమంటే మాకు అసహ్యం అనిపిస్తలే? దేవుని పేరు చెప్పి ఒక కత్తికి లగ్గం చేసి ఊర్లో ఆ టైం చేసేటప్పుడు అంటరానితనం రాకుండా ఊర్లో ఉన్న కరణాలు, భూస్వాములు, అందరు బ్రాహ్మణులు బట్టలు లేకుండా నాట్యం చేస్తే అనిపిస్తలే మాకు అసహ్యం? దేవదాసి కాన్సెప్ట్లు అందరూ ఎవడెవడో వచ్చి వాడుకుంటే మాకు అనిపిస్తలే అసహ్యం? దానికంటే నేను మాట్లాడుతున్న భాష అసహ్యంగా ఉందా? మాకు బీసీ బిల్లు కావాలంటే మాకు చట్టసభలోకి రానియకపోతే మాకు అనిపిస్తలే అసహ్యం? మా గుళ్ళ పూజారి కానియకపోతే మాకు అనిపిస్తలే అసహ్యం? అవన్నిటితో పోలిస్తే నేను మాట్లాడే భాష అది నేను అనుభవిస్తున్నది. నేను డే టు డే నా లైఫ్ అది కదా. నేను నా శ్రమను దోపిడీ చేస్తున్నావు. అవన్నిటితో పోలిస్తే నా భాష చాలా చిన్నది. అర్థమైందా? మాట్లాడతాం. కడుపు కాలినాడు అట్లనే మాట్లాడతాం. నువ్వు గడ్డకు కూర్చున్నాడు నీతులు చెప్తాడు. ఓకే, కడుపు కాలినాడు అట్లనే వస్తాయి. తప్పదు బ్రదర్. 99% మనసు ఉన్నోడు ఇంటెన్షన్ అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు. నీలాగా ఆర్యుడు ఎవడైతే ఇక్కడ ఈ రాతోడు పెట్టుకున్నావు కదా, ఈ లంబడోళ్ళు ఎక్కువ మంది లాంగ్ బాడీ అనేటోళ్ళు అంట. ఈ లంబడోళ్ళు బంజారా, యాక్చువల్లీ బంజారా అంటే దేశదిమ్మరులు, నోమాడ్స్. ఓకే, సో నోమాడ్స్ అంటే వీళ్ళకి ఒక ఇల్లు ఉండదు. ఉప్పు సంచిలో పెట్టుకొని కచరంలో పెట్టుకొని ఊరూర తిరిగి అమ్ముకొని వాళ్ళకి ఈ యొక్క రెంట్ తీసుకొని అఫోర్డ్ చేసే శక్తి ఉండదు కాబట్టి ఊరవతల ఆ కచరాలు ఆపుకొని అట్లా ఉన్నవాళ్ళు వీళ్ళు బంజారాలు అంటారు. ఈ బంజారాలని ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక జర పొడుగ్గుండే వరకు వీళ్ళని లాంగ్ బాడీస్ పోయి లంబాడీస్ అయ్యారు. లాంగ్ బాడీస్. ఓకే, సో అది. సో వీడు ఈడ ఉంటాడు. ఆడ బతుకు జరగలేకనే రాజస్థాన్ నుంచి ఈడ ఉప్పు అమ్ముకోవడానికి వచ్చినవాడు ఈడ ఎస్టీలకు రావాల్సిన వీళ్ళకి ఎస్టీ రిజర్వేషనే లేదు. ఈ ఎస్టీ రిజర్వేషన్ లేనోడు వీడు వచ్చేసి ఇలా మేము రాతోడ్లమి రాజపుత్రులమని చెప్పుకుంటారు ఆడ ఈడికొచ్చి. ఓకే, మరి ఆడ గతి లేకనే ఈడికి వచ్చినావు కదరా. ఆడ అరేబియా సముద్రంలో ఉన్న ఉప్పు తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేయకుండా, దాంట్లో అయోడైడ్ కలపకుండా, ఏం కలపకుండా ఆ దొడ్డు ఉప్పుని, ఆ రాళ్ళు ఉప్పుని, గల్లు ఉప్పుని అట్లా శుద్ధి చేయకుండా అలా మట్టితోటి ఉన్న దాన్ని కూడా తెచ్చి ఈడ బతుకుదెరువు లేకుండా ఈడికి వచ్చి అమ్ముకొని మా ప్రాంతంకి వచ్చి మళ్ళీ మా మీద ఆధిపత్యం చేస్తే ఈడుండి ఆడపాట పాడతా అంటే నువ్వేం మనిషిరా? ఆ ఎస్టీ రిజర్వేషన్ ఆమె ఇందిరాగాంధీ ఎన్నికల కోసం వీళ్ళకి ఎస్టీ హోదా కల్పించింది. ఇలా ఎస్టీలకు వచ్చే ఆ 7.5% వచ్చేది మొత్తం ఈ లాంగ్ బాడీసే తీసుకుంటున్నారు. మరి ఇలా ఈడ ఉన్న మూలవాసులు అనాది నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి, ఆ కోయోళ్ళకి, చెంచోళ్ళకి, ఆ మిగతా 40 కమ్యూనిటీలు ఉన్నాయి. వాళ్ళందరూ బతుకులేంది? వాళ్ళకి ఒక్క పదవి రాణిస్తలేరు. ఎస్టీ కేటగిరీ కానిస్తలేరు. మళ్ళీ ఈడు ఉంటారు రాజస్థాన్ బీజేపీ సంకనాక్తారు. వెరీ అన్ఫార్చునేట్. ఈ ఉత్తరాదుల్లో లొల్లి ఎక్కువైంది ఈడ. ఈ లాంగ్ బాడీస్ది అట్లనే ఆ మార్వాడి ఈ బడిచోడి పోతున్నాయి గుజరాత్ వాళ్ళది, ఆ అఫ్జల్ గంజ్ ఆ ఏరియా పోతున్నామో ఈ మార్వాడి వాళ్ళది. ఇక ఈ మొన్నటిదాకా ఓల్డ్ హైదరాబాద్ లోకల్ ఉండే ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. ఏ ఊర్లకు పోయినా స్వీట్ షాప్ ఉంది, మార్వాడి ఉంది. ఈడ వస్తే బతకడానికి వస్తే బతుకు ఏమన్నా వీకు. ఈడ వ్యాపారాలను సంకనాకిస్తావు. ఈడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఈడ బీజేపీ దేవాలని సంకనాకుతావు. నువ్వేం మనిషిరా? అంటే ఈ లాంగ్ బాడీస్ కూడా రాజస్థాన్ దాకా మళ్ళీ ఏడికెళ్ళి ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిన ఆడికి పంపించేదాకా వదిలిపెట్టవా? ఊరుకుంటారా? మా కోయోళ్ళు, మా చెంచోళ్ళు ఊరుకుంటారా? మా గోడలు ఊరుకుంటారా? మీతో కూడా తీసే సమయం దగ్గరికి వచ్చింది. అర్థమైందా? ఈడుండి బీజేపీ సంకనాక్తా అంటే ఆడికే పంపిస్తాం. ఈడేంటి ఎందుకు వాడుతూ ఆడ వాడుకోపో రాజస్థాన్లో. అట్లనే ఈ ఉత్తరాదిలోది లొల్లి ఎక్కువైంది మధ్య. ఆంధ్రోని కొట్లాడి ఆంధ్రోని జర తగ్గించినాం. కానీ ఇప్పుడు ఈ ఉత్తరాదిలో లొల్లి ఎక్కువైంది. ఈ లాంగ్ బాడీస్ ఎక్కువైంది. అట్లనే ఈ గుజరాతీ మార్వాడలో ఎక్కువైంది. అవుతుంది, మీ పని కూడా దగ్గర పడ్డది. ఓకే, కడుపు కాలితే అట్లనే అవుతుంది. నీతులు చెప్పక. అర్థమైందా? నేనేమంటున్నా, మా జనాభా ఎంత ఉందిరా, మేము ఎందుకు ట్యాక్సీలు కడుతున్నాం, మా వాటా మరి ఆడ ఉన్నప్పుడు మరి మా జనాభా తగ్గట్టుగా మా వాటా ఉండొద్దా? జనరల్ కేటగిరీలో, జనరల్ అంటే అందరికి కదా,
అందరు అన్నప్పుడు అలా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు లేరు? ఉండాలి కదా. చెప్పు. అంటే జనరల్ అనేది అగ్రకులం కోసం పెట్టుకున్న రిజర్వేషన్ అని అర్థమవుతుంది కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు రాణిస్తలేవు కదా. కాబట్టి మాకు రిజర్వేషన్ కాదు, యూఆర్ నాట్ డూయింగ్ ఫేవర్. ఎవరిని జనాభా ఎంత ఉందో, ఎవరిని వాటా ఎంత ఉందో ఎవరిని వాటా వానికి ఇవ్వమంటున్నావు అంతే. అగ్రకులం వాడిని నువ్వు కూడా తీసుకొని వాటా. సిగ్గుశరం ఉండాలి. న్యాయం మాట్లాడితే తిడతా అంటే ఎట్లా కలుస్తుందిరా అయ్యా? బరాబర్ మాట్లాడతాం, బరాబర్ కడుపు కాలిన అట్లే మాట్లాడతాం. ఇంకా ఎక్కువ తిడతాను నువ్వు ఇట్లనే చెప్తే. చంపుకో, పంపి. ఎవరు నువ్వు పంపిస్తావు? నేను ఒప్పుకుంటానా? నువ్వు చంపుతుంటే నేను చేతులు పట్టుకుంటానా? నేను రివర్స్ కొట్టనా? కొట్టకపోతే ఈ అమెరికాలో అయితే గన్నులు ఉంటాయి అందరి దగ్గర. పంపి, ఎవరిని పంపిస్తావు చూస్తా. సిరాజ్ పాషా మహమ్మద్, వెల్ సెడ్ బ్రదర్, థ్యాంక్ యూ. తప్పదు. పంపిరా, పంపి. బెదిరించుడు కాదు, పంపి. నేను చూసుకుంటా కూర్చుంటేనేమో చూడు. గతంలో ఒకసారి పంపించారు, 2 నిమిషాల్లో పోలీసు అని కాల్ చేసినా పారిపోయాడు. పంపి, 100 మందిని పంపి చూద్దాం. కొమ్మ జోస్యుల సీతారామ శర్మ అంటే బాపన్న లంజ కొడుకు. ఒరే, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ, ఎక్కువ పదవులు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే కదా. మరి ఉంటే పార్టీలు ఉంటే సరిపోదు కదరా, మాకు పదవులు కావాలి కదా. నీ పార్టీలో బీసీలు ఉన్నారా? వాడు బీసీలని పెట్టుకున్నావా? శర్మ అని పెట్టుకున్నాడు. శర్మ అంటే బాపనోడు వీడు. ఓకే, ఏం పేరు? ఈయన పేరు కొమ్మ జోస్యుల సీతారామ శర్మ. అంటే ఈడు నార్త్ ఇండియన్ కాదు, ఒరిజినల్ బ్రాహ్మణ్ కాదు వీడు. ఓకే, ఆర్య బ్రాహ్మణ్ కాదు వీడు. ఇక్కడ మూలవాసియే. వీడు కన్వర్టెడ్ బ్రాహ్మణ్. ఓకే, నల్లతోలున్న బాపనోళ్ళందరూ కన్వర్టెడ్ బ్రాహ్మణ్స్. ఓకే, సింపుల్. ఓకే, సో ఈ కన్వర్టెడ్ బ్రాహ్మణ్ గాడు ఏమంటున్నాడు? కన్వర్టెడ్ బ్రాహ్మణ్ గాడు ఆ తెల్ల బ్రాహ్మణులకి ఆర్య బ్రాహ్మణులకి సంకనాకుతున్నాడు. ఏమంటున్నాడు వీడు? బీజేపీ పార్టీలో ఉన్నారు బీసీలు ఎక్కువగా ఉన్నది. బీజేపీ పార్టీ అయితే ఒరిజినల్ గా ఈ యొక్క ఆర్య బనియా మోడీ, ఆయన బీసీ కాదు. ఓకే, బీసీ అని రాసుకుంటే బీసీ అయిపోడు. ఓకే, సింపుల్. సో నేను చెప్తలే, మీ యొక్క పార్టీ అధ్యక్షులు కానీ స్పోక్స్ పర్సన్స్ కానీ మీరే చెప్పుకున్నారు. పార్లమెంట్ ఓపెనింగ్కి వచ్చిర్రు. ఎవరు వచ్చిర్రు? బాపనోళ్ళు వచ్చిర్రు పార్లమెంట్ ఓపెనింగ్కి. బీసీలు రాలే. అర్థమైందా? సో అట్లనే మీ యొక్క స్పోక్స్ పర్సన్ చెప్పిండు, మా పార్టీ ఒక జేబులోనేమో బనియాలు ఉన్నారు, ఇంకో జేబులోనేమో బ్రాహ్మణులు. నేను చెప్తలే. మీ పార్టీ వాడు చెప్పిందే ఈయన. నేను చెప్తలే. అర్థమైందా? వాస్తవాలు మారాయి కదా. నువ్వు ఏం మారుస్తా అంటే ఏం మార్చలేవు కదా. చూద్దాం.